మైదా వాడని ఎగ్ నూడిల్స్ నిజంగా టేస్టీగా ఉంటాయో ఉండయో చూసేద్దాం. సో ఇవైతే అస్సలు మనకు మైదా వాడని గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అండి. వీటిని బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లి, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, స్ప్రింగ్ లీవ్స్, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. వీటిని బాగా సాట్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపుని వేసుకొని ఇందులోకి 3 గుడ్లను వేసుకుంటున్నాను. ఈ గుడ్లన్నీ కూడా మంచిగా ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మీకు నచ్చిన మసాలాస్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం పొడి, మ్యాగీ మసాలా, కెచప్ కూడా వేసుకోవచ్చు. సో కొద్దిగా కెచప్ అయితే వేస్తున్నాను. లేదు అనుకుంటే టమాటా సాస్ ఇంట్లోనే చేసుకున్నది కూడా వేసుకోవచ్చు. సో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే టేస్టీగా నూడిల్స్ రెడీ అయిపోయినాయి. నిజంగా చెప్పాలంటే మైదాతో చేసిన దానికంటే కూడా ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి.